హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను ఒక టేస్టీ రెసిపీ చూపిస్తున్నానండి. మనం ప్రతిరోజు టిఫిన్లోకి దోశ, ఇడ్లీ, ఉప్మానే కదండి చేసుకుంటాము. లేదంటే పూరి, చపాతీ చేసుకుంటాము. రోజు అవే తిని తిని బోర్ కొట్టేస్తుందా? అయితే ఇవాళ నేను ఒక మంచి రెసిపీ చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి టిఫిన్లోకి ట్రై చేయండి. ఈరోజైతే నేను గోధుమ పిండిలో బెల్లం వేసి ఇలా దోశలు చేయబోతున్నానండి. నేను ఆల్రెడీ ఒక ప్యాకెట్ విప్పేసి దాంట్లో సగం వచ్చేసి చపాతీ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి ఇంతకుముందు. ఇంకొంచెం హాఫ్ ఉంటే దాన్ని ఇప్పుడు ఇలా దోశల్లా ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లోనే 1 కప్ అయితే బెల్లం నేను కట్ చేసి పెట్టుకున్నానండి. అవైతే వేసుకున్నాను. అందులోనే ఇలాచీ వేసుకున్నాను. కొంచెం అయితే బేకింగ్ సోడా అయితే వేసుకున్నానండి. మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసేసాను. ఇందులోనే వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకుంటే బాగా పర్ఫెక్ట్గా అయిపోతుంది. సో అలానే నేనైతే కలుపుకుంటూ ఉన్నాను. ఓకే అండి, కలిపేశాను. మరీ లూజ్గా కలపకూడదు, మరీ గట్టిగా కలపకూడదండి. ఇలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే నేను మీకు ఈ దోశ వేసి చూపిస్తానండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నాకైతే ఈ స్వీట్ దోశ అంటే చాలా ఇష్టం అండి. మా అమ్మమ్మ అయితే ఇలాగా స్వీట్ దోశలు ఈ పిండితోనో ఇలాగే బోండాలు అవన్నీ చేస్తారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మా అమ్మమ్మ చేసినప్పుడల్లా నాకు కూడా పంపిస్తారు. అందుకే నేను ఒకసారి ఇలా ప్రిపేర్ చేద్దామని చేస్తున్నానండి. ఓకే అండి, రెడీ అయిపోయాయండి. గోధుమ పిండి బెల్లం దోశలు అయితే ప్రిపేర్ చేసేసాను. చాలా స్మూత్గా చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకునే టిఫిన్ ఐటమ్ అండి ఇది. సో మీరు ఒకసారి ప్రిపేర్ చేయండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.